శ్రావణ మాస మహత్యంలో సంకటహర చతుర్థి నాడు గణపతికి ఎటువంటి నామాలతో దూర్వాయుగ్మంతో పూజించాలి ఆ నామాలన్నీ మీ ముందు ఉంచుతున్నాను. ఈ నామాలతోటి దూర్వాయుగ్మము అనగా 2 గరికపోచలను తీసుకుని ఒక గరికపోచగా గణేశుడి పాదాల దగ్గర పెడుతూ పూజ చేయాలి. ఒక్కొక్క నామం చెప్తాను. శ్రీ గణాధిపాయ నమః, శ్రీ ఏకదంతాయ నమః, శ్రీ వినాయకాయ నమః, శ్రీ విఘ్నరాజాయ నమః, శ్రీ ఉమాపుత్రాయ నమః, శ్రీ ఇభవక్తాయ నమః, శ్రీ ఈశపుత్రాయ నమః, శ్రీ స్కందగురవే నమః, శ్రీ అఘనాశనాయ నమః, శ్రీ మూషకవాహనాయ నమః, శ్రీ సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, శ్రీ సర్వసంకష్ట నాశనాయ నమః, శ్రీ లంబోదరాయ నమః, శ్రీ ధూమకేతువే నమః, శ్రీ విద్యానిధానాయ నమః, శ్రీ గణాధ్యక్షాయ నమః, శ్రీ బాలచంద్రాయ నమః, శ్రీ వికటాయ నమః, శ్రీ గౌర్యంగమల సంభవాయ నమః, శ్రీ సింధూరాసుర మర్దనాయ నమః, శ్రీ శూర్పకర్ణాయ నమః. ఈ 21 నామాలతో గణపతిని సంకటహర చతుర్థి నాడు దూర్వాయుగ్మంతో పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శ్రావణ మాస మహత్యంలో స్కాంద పురాణంలో చెప్పబడింది.